అత్త మీద కోపం కుక్క మీద చూపినట్టు శనివారం నాడు కాల్పుల విరమణ ప్రకటించిన మోడీ విధానానికి వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు మోడీని ట్రోలింగ్ చేయలేకపోయారు. దమ్ము లేదు, ఎందుకంటే మక్కిలు ఎరకొట్టేస్తారు ఎక్కడికక్కడ. కానీ వీళ్ళు సాఫ్ట్ టార్గెట్ అయిన మిస్రీని తీసుకుని అతని ఫ్యామిలీని వాళ్ళ ప్రత్యేకంగా కూతుర్ని టార్గెట్గా చేసుకుని ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటారా? నేను ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ఇంటెలిజెన్స్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలా దారుణం. మోడీ మీద ఇలాంటి ట్రోలింగ్ జరిగితే ఎలాగా మీరు అనుసరిస్తారో అదే విధానంలో అనుసరించి ప్రతి ఒక్కడి కీళ్ళు వెరగొట్టాలి. ఒక్కసారి కనుక ఇలా జరిగితే ఇంకొకసారి ఎవడు కూడా ఇలాగ ప్రభుత్వోద్యోగుల మీద, ఒక సిన్సియర్ ఆఫీసర్ మీద ఇలా చేయడానికి అవకాశం, ఆస్కారం ఇవ్వని వాళ్ళు అవుతారు. ఈరోజు మీరు కనుక ప్రభుత్వం కనుక ఈ ఉదాసీనంగా వ్యవహరిస్తే నాకేం కాదులే అన్నట్టుగా, మా మోడీ మీద కాదులే అన్నట్టు కనుక వ్యవహరిస్తే మాత్రం రేపొద్దున ఐఏఎస్ ఆఫీసర్లు, ఫారెన్ సర్వీస్ ఆఫీసర్లు ఎవరు కూడా పని చేయలేరు. ప్రెస్ ముందుకు వచ్చి ప్రభుత్వం యొక్క మాటని చెప్పడానికి ధైర్యం చాలదు. చాలా శోచనీయం. మీకేమైనా దమ్ముంటే మోడీ మీద ట్రోలింగ్ చేయండి, అమిత్ షా మీద ట్రోలింగ్ చేయండి, లేకుంటే మన రక్షణ మంత్రి మీద ట్రోలింగ్ చేయండి. ఉన్న భావాన్ని ప్రభుత్వం, మోడీ గారు తన యొక్క పదాన్ని చెప్పినప్పుడు మాత్రమే, దాన్ని మాత్రమే చక్కని పదజాలంతో వివరించగలిగిన నైపుణ్యం గల ఒక వ్యక్తిని, విదేశాంగ విధానాన్ని చెప్పగలిగిన వ్యక్తిని, మిస్రీ కుటుంబాలని ఇలా చేయడం చాలా చాలా దారుణం. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆంధ్ర ప్రాంతం నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కేంద్రానికి. సాధారణంగా మీరు ఆంధ్ర ప్రాంతానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు, నాకు తెలుసు. అయినా సరే నేను అడుగుతున్నాను, ఇది మీరు కనుక ఇవ్వకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా నేను అడుగుతున్నాను, దీని మీద తీవ్రంగా మీరు స్పందించాలి. మోడీ గారి మీద ట్రోలింగ్ జరిగితే ఎంత సీరియస్గా మీరు యాక్షన్ తీసుకుంటారో అంత సీరియస్గా ఇతని కుమార్తె మీద జరుగుతున్న ట్రోలింగ్కి మీరు వెంటనే చర్య తీసుకోవాలి. లేకుంటే చరిత్ర ఎవరిని క్షమించదు. ఎవరు ప్రభుత్వం యొక్క మాటలు చెప్పడానికి కూడా ఇష్టపడరు. ప్లీజ్, దయచేసి ఇలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని, ఇంటెలిజెన్స్ బ్యూరోని. జై హింద్.